వీరికి వారి ఇంటర్నల్ ఫీలింగ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్ బాగా అద్భుతంగా అర్థమైన వ్యక్తిగా వారిని మనం అభినందిస్తూ ఇప్పుడు వారు ఏమన్నారంటే అక్కడ ఉన్న వాళ్ళనే ఉద్దేశించి వారు మాట్లాడారు అని. ఓకే, అక్కడ ఉద్దేశించి ఎవరైతే వారు ప్రసంగించారో మాట్లాడారో ఆ మాట్లాడిన దానికి మనం ఒక శబ్దం విన్నాం. ఏమిటది? చప్పట్లు విన్నాం. ఇప్పుడు ఈ వ్యక్తులు అక్కడే ఉంటారా, బయటికి వస్తారా? సభ్య సమాజంలోకి వస్తారా? ఈ వ్యక్తులు బయటకు వస్తారు కదా. బయటకు వచ్చినప్పుడు వాళ్ళు విన్న మాటలేంటి? వారు అన్నట్టుగానే వారి యొక్క పాస్టర్ గారు ఒక ఇంటర్నల్ ఫీలింగ్ ని ఎక్స్టర్నల్ ఫీలింగ్ ని కలిపి మాట్లాడిన ప్రసంగంలో వారు ఏం చెప్పారు? వీళ్ళందరూ బజారు సంబంధికులు, అడ్డగోలుగా తిరిగే వాళ్ళు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ చెప్పారు. ఇక్కడే ఉన్న వ్యక్తులు కాదు, వాళ్ళు అక్కడే ఉండిపోయే వ్యక్తులు కాదు, వాళ్ళు సభ్య సమాజంలోకి వచ్చే వ్యక్తులు. ఈ వచ్చిన వ్యక్తులు పాస్టర్ గారు మాట్లాడిన ప్రతి వ్యక్తి ఏంటి? మీ జీవితంలో మీరు ఆచరించాల్సింది. అవునా? పాస్టర్ గారు చెప్పేది మనం ఆచరిస్తాం కదా. ఇన్ఫ్లుయెన్స్ పాస్టర్ గారు చెప్పేది ఆచరిస్తామా, ఆచరించమా? ఆచరిస్తారు. అంటే పాస్టర్ గారు చెప్పేది ఆచరిస్తారని చెప్పారు వారు. వెరీ గుడ్. సో పాస్టర్ గారు చెప్పేది ఆచరిస్తారు కాబట్టి పాస్టర్ గారు ఏం చెప్పారు? ఎవరైతే కూడా ఇలాంటివి మీరు చేయకూడదు, చేస్తే మీరు పరిశుద్ధ ఆత్మలు కారు, వీళ్ళు చేసే వాళ్ళందరూ కూడా అక్కడెక్కడో ఉంటారు, అడ్డగోలుగా బజారు సంబంధికులు అని వారు వ్యాఖ్యానం చేశారు. సో వీళ్ళు విన్నవాళ్ళు పాపం వాళ్ళకి ఇంటర్నల్ ఫీలింగా ఎక్స్టర్నల్ ఫీలింగా తెలుసో తెలియదో నాకు తెలియదు, ఆ పరమాత్ముడికే తెలియాలి. ఒకటి, వీళ్ళు బయటకు వచ్చినప్పుడు సభ్య సమాజంలో ఏ స్త్రీ అయినా లేదా వాళ్లకు సంబంధించిన స్త్రీలే అయినా రేపు పొద్దున వాళ్ళు పువ్వులు పెట్టుకుంటే పాస్టర్ గారు ఏం చెప్పారు? వారి ఇంటర్నల్ ఫీలింగ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్తో ఏం చెప్పారంటే వీళ్ళందరూ కూడా బజారు సంబంధికులు అని చెప్పారు. కాబట్టి పాప వీళ్ళకి ఏం తెలుసు? పాస్టర్ గారు ఏం చెప్తే ఆచరిస్తారని వారే చెప్పారు కదా. అంటే వీరు బయటకు వచ్చిన తర్వాత వీరి ధోరణి ఎలా ఉండబోతుందంటే, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతుందంటే, ఎవరైనా మహిళలు, ఏ మహిళలు మతానికి సంబంధం లేదు, వాళ్ళ అసలు మేము మొదటి నుంచి ఎక్కడా కూడా రిలీజన్ బేస్ చేసుకొని మాట్లాడటం లేదు. ఎక్స్క్యూజ్ మీ. ఇక్కడ జరిగేది ఏంటంటే బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏ మహిళ పువ్వులు పెట్టుకున్నా పాస్టర్ గారు ఏం చెప్పారో వాళ్ళు అదే. అవునా? అంతే వస్తుందా జోసఫ్ గారు? అంతే వస్తుందా? అవును, పాస్టర్ గారు చెప్పింది తూచా తప్పకుండా పాటించడానికి ప్రయత్నిస్తారు సంఘస్థులు. అంటే అలాగా భావిస్తారు. అయితే ఎలా భావిస్తారు? బయట ప్రతి మహిళ కూడా ఆయన చెప్తున్న ప్రకారంగా అడ్డదారులు తొక్కే వాళ్ళు, బజారు వాళ్ళు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు. ఆ బిలీఫ్ అంటే ఎదుట వాళ్ళు బిలీవ్ చేసి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుట ఒక మహిళ గానీ ఎవరైనా కనుక ఆలయానికి వెళ్ళేవారు బజారు మనిషి అనుకోరు, ఆచరిస్తారు. మీరే అన్నారు కదా, వాళ్ళ వరకు వాళ్ళు మీరు అన్నారు కదా ఆచరిస్తారని చెప్పి. ఏం ఆచరిస్తారు? పువ్వులు పెట్టుకోకుండా ఉంటారు. ఆయన మాటల్లో అర్థమైతే కదా ఆయన మాటలు వాళ్ళకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే, పువ్వులు పెట్టుకోవటం కరెక్ట్ కాదు, మేము ఉన్నటువంటి ఆ సంఘంలో ఉన్నటువంటి సిద్ధాంతము మాకు పువ్వులు పెట్టుకోవడానికి అనుమతించదు. దాన్ని అయిపోతుంది కదా, మీరు పెట్టుకోకండి, మీరు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తులు, మీరు పెట్టుకోకూడదని చెప్తే సరిపోతుంది. కానీ పెట్టుకున్న వాళ్ళు అడ్డదారు తొక్కే వాళ్ళు, పెట్టుకున్న వారు బజారు మహిళలు అంటున్నారంటే అది ఒక చిన్న మాట చెప్తాను. మా గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఎప్పుడు కూడా స్త్రీని మీ చేతిలో కానీ మీ నోట్లో కానీ మీరు ప్లీజ్ ఈ గ్రంథం గురించి మాట్లాడకండి, ఎందుకంటే మీకు హక్కు లేదు. ఇతరులు, నేను పాస్టర్ కాదు, ఇతరులు దూషించి నా గ్రంథము అనే వాళ్ళు మీరు క్రిస్టియన్ కారు. ప్లీజ్ లేదు, యూఆర్ నాట్ క్రిస్టియన్. మీరు యాంటీ క్రిస్టియన్ అనే విషయం అందరికీ తెలుసు, సొసైటీలో తెలుస్తుంది వాళ్ళకు, అందరికీ తెలుసులేండి. ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇచ్చింది. మా గ్రంథం చాలా గౌరవాన్ని ఇచ్చింది, చాలా విలువనిచ్చింది. భర్తకు కూడా భార్యని నిష్ఠూర పెట్టకండి అని చెప్పింది ఒక చోట, భార్యని ప్రేమించండి అని చెప్పింది ఒక చోట, భార్యని చాలా సన్మానించండి అని చెప్పింది బైబిల్ ఒక చోట. స్త్రీకి అంత ప్రాధాన్యత అంత విలువ ఇచ్చినప్పుడు దాన్ని ప్రకటించే మేము ఎంత ఇదిగా ఆలోచిస్తాం. షాలేము రాజు గారు గతంలో ఆయన వ్యాఖ్యలు ఏవైనా మీరు తీసుకోండి, ఎక్కడ కూడా ఆయన స్త్రీని అగౌరవపరిచి మాట్లాడలేదు. ఒక్క మాటను పట్టుకొని అందులో తప్పుని వెతకడం కాదు, ఆ మాటను పట్టుకొని ఎలాంటి వ్యక్తి ఆడవాళ్ళని ఎలా చూస్తారా, ఎలా తక్కువ చేస్తారా, ఎక్కువ చేస్తారా, స్త్రీకి గౌరవం ఇవ్వాలని బైబిల్లో ఉందా? స్త్రీకి గౌరవం ఇవ్వాలని బైబిల్లో ఉందా? బోల్డ్ అని సార్లు ఏం మాట్లాడుతున్నారండి ఇక్కడ? వినండి. పరిశుద్ధ గ్రంథం లేదండి, ఎవరికి లేదు. పరిశుద్ధ గ్రంథం బయటకు చెప్పాలి కదా.
మీ పరిశుద్ధ గ్రంథం ఏందో మేము చెప్పాలి కదా. సనాతన మేము ధర్మం చెప్పాలి ఆడవాళ్ళకి కదా. విలువ ఇచ్చిందా? ఏం మాట్లాడుతున్నారు? సనాతన ధర్మం సనాతన ధర్మం ఇచ్చింది ఆడవాళ్ళకి విలువ అవును. ఇచ్చిందా? సతీ సహగమనం అద్భుతంగా ఇచ్చింది. భర్త చచ్చిపోతే ఏం భార్య మాట్లాడుతున్నారు? మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏ ధర్మం అది? సతీ సహగమనం ఏం తెలుసు మీకు? ఏం తెలుసు? ఆడదంటే కామం సతీ కోసం సహగమనం. ఇచ్చింది. నేను మీ పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చెప్తాను, మీరు ఉరేసుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చెప్తే ఉరేసుకుంటారు. మీరు లోతుల్లో వెళ్ళకండి. ఇక్కడ మనం కేవలం ఈ టాపిక్ గురించి మాట్లాడదాం, స్త్రీ గురించి మహిళల గురించి మాట్లాడదు. గ్రంథాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు కూడా లోతుల్లో ఏముందని చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆయన ఈ ఉదాహరణ ఏ వ్యాఖ్యంగా చెప్పాల్సి వచ్చింది? బయటికి అంటే మల్లెపూలు పెట్టుకున్న వారందరినీ కూడా ఈ రకంగా చూడమనేటువంటి విషయం అందులో ఉందా? మరి ఆ నాలుగు గోడల మధ్య మరి ఈ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చా? అది లేదండి. మరి ఎందుకు అది మాట్లాడాల్సి ఆయన వచ్చింది? మాట్లాడింది ఒక ఎగ్జాంపుల్ అదే అండి, ఆ example ఏ example తీసుకుంటారు? మహిళలకు సంబంధించిన చిన్న చూపు కదా. చాలా సుస్పష్టంగా ఒక పాస్టర్ గారు అంటూ మాట్లాడారు. ఎవరది? ఈ ఒక పాస్టర్ గారు అంటూ మాట్లాడు. ఈయన చెప్పినట్టుగా, ఈయన చర్చి ముందర బండి ఉన్నట్టుగా, ఈయన మనుషులకు చెప్పినట్టు కాదు, అభినయ్ గారు ఒక correct ఉదాహరణ అన్నది. చెప్పారు. అన్నది. జరిగినటువంటి సరే, ఒక అది ఏ ఉదాహరణ పాస్టర్ చెప్పండి. ఆ పాస్టర్ ఎవరు, ఆ చర్చ్ ఎవరు, ఆ స్థలం ఏది, ఆ పూలవాడు ఎవరు చెప్పండి. ఎగ్జాంపుల్ కాదు ఇక్కడ చెప్పండి. ఎగ్జాంపుల్ తో పాటు ఎక్కడ జరిగింది, ఆ పాస్టర్ గారి పేరు, ఆ ఊరు, ఆ చర్చి పేరు చెప్పండి. ఇప్పుడు సార్ ఇది ఈయన కిల్చపరిచింది ఆడవాళ్ళని కూడా కాదు, మగవాళ్ళని కూడా కిల్చపరిచాడు. ఇప్పుడు పెంటకోస్ట్లో ఆటో డ్రైవర్స్ ఉండరా అండి? ఉంటారు కదా. ఉంటారు. ఆ పూలు సరఫరా చేయరా వాళ్ళు? చేస్తారు. మళ్ళీ వాళ్ళని కూడా తిట్టినట్టే కదా. ఎందుకు తిట్టినట్టు? ఇప్పుడు పూలు సరఫరా చేస్తారు వాళ్ళు, ఎందుకు చేయాలి వాళ్ళు సరఫరా? పూలు అమ్మేవాళ్ళు పూలు తల్లో పెట్టుకోవడానికి కాదు సార్, పూలు చాలా విషయాలకు వాడతారు. అదే అంటున్నా. ఇప్పుడు పూలను దూసి ఈయన టార్గెట్ చేసింది కేవలం ఆడవాళ్ళని కాదు, ఈయన మెంటాలిటీ అలాంటిది. టార్గెట్ చేయడము, ఫేమస్ కావడము. అదే ఇంతకుముందు ఎక్కడైనా చేసినట్టుగా మీకు ఎక్కడైనా కనిపించారా ఆయన? అదే అంటున్నా కదా, గతంలో ఎక్కడైనా కనిపించారా? కాబట్టి గతంలో కనిపించారు. మీరు పదే ఆయన డిగ్రేడ్ చేస్తూ Degrade fame అవడానికి కాదండి. చిల్లర వ్యక్తి కాదు ఆయన. ఆయన చాలా గొప్ప విలువలు చిల్లర కలిగినటువంటి వ్యక్తి వ్యక్తి. ఇలాంటి వ్యాఖ్యలు అక్కడ చేయొచ్చా? స్థానికంగా ఎమ్మెల్యే గారే వచ్చి అక్కడ ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. ఎంత అంత గొప్ప గొప్ప విలువలు వ్యక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఎంత గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి. నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టుగా No, no, no. డిబేట్ గారు ఆయన మాట్లాడతారు. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి. ఫేమ్ అవటానికి పిల్లబచ్చ కాదు ఆయన. ఎంతటి గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి, ఆ వ్యాఖ్యలు మాత్రం తప్పని వాళ్ళు అంటున్నారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి. వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఇతర ఆడవాళ్ళ గురించి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళ థాట్ ఎలా ఉంటుంది? బయటకు వచ్చిన తర్వాత ఓకే మా పాస్టర్ గారు ఇతర ఆడవాళ్ళ గురించి, పూలు పెట్టుకునే ఆడవాళ్ళ గురించి ఇలా దురుసుగా చూడాలి ఏదో అన్నారు. ఒక మాట మాట్లాడు. నేనే ఉన్నానండి, బయట రోడ్డు మీదకి వెళ్ళగానే ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు మళ్ళీ పూలు పెట్టుకుని వెళ్తున్నారు. నేను వాళ్ళని చూసి వీళ్ళు బజార్ సంబంధాలు అని అనుకోను నేను. ఎందుకంటే ఆయన నాకు అర్థమయ్యాడు కాబట్టి అనుకున్నాను. ఆయన ఏంటో మాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆయన చెప్పింది మీకు అర్థమయ్యేది ఏంటి? ఫిక్స్ అయిపోయి వచ్చారు. మీరు ఎన్ని అడిగినా మళ్ళీ A to Z లో ఏం అడిగినా మళ్ళీ ఏ అనే అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే పర్పస్ఫుల్ గా ఉండదు. పర్పస్ ఏ ఉండదు. ఇప్పుడు జోసెఫ్ గారు చెప్పారు, జోసెఫ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కొన్ని విషయాలు. ఇది తప్పు అన్నారు, ఇందులో కొన్ని తప్పు అన్నారు. జాన్ వెస్లీ గారు ఉన్నారా? జాన్ వెస్లీ గారు సౌండ్ లేదు, ఒక్క నిమిషం. ఒక్కసారి జాన్ వెస్లీ గారి దగ్గరికి వెళ్తాను నేను. జాన్ వెస్లీ గారు, అభినయ్ గారు జాయిన్ అయ్యారు మనతో పాటుగా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నిన్న మీరు ఆల్రెడీ ఆయన మాట్లాడిన మాటలు ఖండించారు. ఇన్ఫాక్ట్ దుబాయ్ నుంచి ఎవరో పాస్టర్ డేవిడ్ గారు ఆయన కూడా కాల్ చేసి ఈ మాటలు తప్పు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు అంటున్నారు. ఆయన మాటలు అభినయ్ గారికి వేరే రకంగా అర్థమయ్యాయి. పాపం ఆయన చెప్తున్న ప్రకారంగా కొంతమంది ఎగ్జాగరేట్ చేసే విధంగా 236 మంది మహిళలు ఎవరైతే ఫిర్యాదులు అందించారో ఆ ఫిర్యాదు అందించిన వారందరూ కూడా పిచ్చి వాళ్ళకి కనబడుతున్నారు ఆయనకి. లేదు, నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాను. షాలేం రాజు గారు మాట్లాడిన మాట చర్చిలో మాట్లాడిన మాట అని ముందు చెప్పాను నేను. తర్వాత ఇది ఓన్లీ వాళ్ళ చర్చ్ బిలీవర్స్ తో మాట్లాడుతూ ఈయన ఒక ఎగ్జాంపుల్ గా చెప్తూ వచ్చారు అనేది నేను చెప్తూ వచ్చాను ముందు నుంచి. ఆ ఎగ్జాంపుల్ చెప్పే విధానంలో, ఆయన డెలివరీ చేసిన విధానంలో, తర్వాత మాకు ఉన్నటువంటి టెక్నాలజీని వాడి ప్రతిదీ